వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. రాజమండ్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఓ గారిని గోపి గారిని అలాగే రాజమహేంద్రవరంలో ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి గోరల ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్, తర్వాత 14 ఇండివిజువల్ ప్లాన్స్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. మేము హిందూ మతం, కళ్యాణ్ గారు హిందూ మతమే కదా. మాలేశ్వర్ ఎప్పుడైనా హనుమాన్ టెంపుల్కి వెళ్తారు కదా, మొన్న దుర్గమ్మ టెంపుల్కి వచ్చారు కదా, శుద్ధి చేశారు. మీ హిందువు కాదా? ఏ ప్రెస్ ముందు మాట్లాడడం కోసం ఏ మాటలు మాట్లాడుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఏ అయితే వారి మీద చిట్టు ఎంక్వైరీ వేయమని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదే ముఖ్యమంత్రి గారికి ఈ రోజే ఆయన ఏదైతే అవినీతి పనులు చేశాడో దుర్గగుడిలో కానీ తిరుమల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా మేము దేవాదాయ కమిషనర్కి, చిట్ ఆఫీసర్కి, ముఖ్యమంత్రికి, డీజీపీకి వీళ్ళందరికి కూడా ఈయన మీద కంప్లైంట్ చేయబోతున్నాం. ఈయన ఎన్ని అయితే అవినీతి చేశాడో అన్నిటి మీద దేవాదాయ శాఖలో ఉండి వీటన్నిటి మీద విచారణ చేయమని కూడా నేను చిట్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు టీటీడీ చరిత్రలో నెయ్యి శాంపిల్ మైసూర్లో చెక్ చేయిస్తారు, కానీ ఇప్పుడు గుజరాత్లో ఎందుకు చేయించారు? దీనికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి అని పోతిన మహేష్ మండిపడ్డారు. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడి నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు ఉందని మాట్లాడారు. మరి అదే రోజున ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పడానికి నిదర్శనం వెంటనే ఈఓ గారు 4 ట్యాంకర్లని మేము రిజెక్ట్ చేశాం, షోకాజ్ నోటీస్ ఇచ్చాం, వాటిలో వనస్పతి ఆయిల్ కలిసిందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈఓ గారేమో రిజెక్ట్ చేశామన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో వాడేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేమన్నా అక్కడ తనిఖీ చేశారా? లడ్డూలు తయారు చేసే దగ్గర ఈయన నుంచొని చూశారా? దీనికి సమాధానం చెప్పాలి. సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేయాలి? ఈవో శ్యామలరావు గారు విడుదల చేయాలి. కానీ టీడీపీ ఆఫీసులో విడుదల చేశారంటేనే ఇందులో ఎంత పెద్ద కుట్ర ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. 18న చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ గురించి మాట్లాడారు. 19న టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టు విడుదల చేశారు. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కదా, దాన్ని టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం ఏంటి? సెప్టెంబర్ 20న
వరుసగా 18, 19, 20. 20వ తారీఖున ఈఓ గారు మళ్ళీ మాట్లాడుతూ ఆ 4 ట్యాంకర్స్ని ఎక్కడ వాడలేదు, వాటిని మేము తిప్పి పంపించేశాం, లడ్డూలు ఎక్కడా కల్తీ కాలేదు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న మాట్లాడిన మాటలకి సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీసులో రాష్ట్ర స్థాయి బీఎస్పీ బీసీ సంఘాలు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కులాల వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఎంపీలు కమ్మారెడ్డి కులాల వాళ్ళకి ఉంటారు. ఇది బీసీలు అందరూ గమనించాలా. బీసీల కోసం పుట్టిన పార్టీ అనే తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగుదేశం మేనిఫెస్టోలో చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది. ఈ హామీల్లో స్థానిక సంస్థల్లో 34% సీట్లు ఇస్తాము బీసీలకు అని చెప్పి క్లెయిమ్ చేసింది. అంతేకాదు అసెంబ్లీల్లో కూడా 33% ఎమ్మెల్యే సీట్లకి మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం, తీర్మానాన్ని ప్రవేశపెడతాం, పాస్ చేస్తాం, కేంద్రానికి పంపిస్తామంది. అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. అదే కాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తానని చెప్తా ఉంది టీడీపీ. మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్నా, అసెంబ్లీలో ఇవ్వాలన్నా, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా కులాల జనాభా తెలియందే ఎలా ఇస్తారు చెప్పండి? కులగణన చేయకుండా ఎలా చేస్తారు చెప్పండి? క్యాస్ట్ సెన్సెస్ చేయమని చెప్పి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ టీడీపీ పార్టీని డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ అక్టోబర్ 9 నాడు మహాధర్నా నిర్వహిస్తాం. బీసీలందరూ పాల్గొనాలి. పాల్గొన్నప్పుడే ఈ ప్రభుత్వానికి బీసీల యొక్క సంఖ్య కానీ, బలం కానీ, చైతన్యం కానీ తెలుస్తుంది. అందువల్ల ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్ తప్పనిసరిగా చేపట్టాలి. స్కిల్ సెన్సెస్ మేము అడగలే. స్కిల్ సెన్సెస్ మీరు ఎంత చేసినా అన్ని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో మీరున్నారా మీరే ఆలోచించుకోండి. ఉద్యోగాలు ఉంటే అవి ఎవరైనా సరే భర్తీ కావటానికి అభ్యర్థులు చాలా ఉన్నారు. మీ సెన్సెస్ చేసేదేంలే. కానీ క్యాస్ట్ సెన్సెస్ చేస్తే మాకు బడ్జెట్లో నిధులు మా జనాభా దామాషా పద్ధతిలో మీరు ఇవ్వాల్సి వస్తుంది. అలానే రేపొద్దున ఎమ్మెల్యే టికెట్లు కూడా. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ప్యాంట్రీ కార్ సిబ్బందికి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. Sell only FSSAI licensed products. Do not sell expired and spoiled food. Means only FSSAI Food Safety Standard Authority of India उस नंबर है ना, ये नंबर इधर देखो, वो पैक्ड आइटम्स वो सेल करना. कोई पैकेट लीकेज स्पाइल होना वो पैकेट मत नहीं भेजना पैसेंजर्स. कंप्लेंट आता वो हेल्थ खराब हो जाता. सो मिल्क एंड मिल्क प्रोडक्ट्स 5 डिग्री सेंटीग्रेड में फ्रिज में रखना और टेम्परेचर कितना मेंटेन करना 5 डिग्री सेंटीग्रेड अंदर. सो फ्रोजन प्रोजेक्ट लाइक सीज दूसरा आइटम्स वेज दूसरा आइटम फ्रोजन आइटम्स आइसक्रीम्स -18 डिग्री बिलो रखना पड़ता. देखो -18 डिग्री. 4th पॉइंट वेज नॉन वेज सेपरेट रखना. वेज नॉन वेज टेम्परेचर सेपरेट रखना, अलग अलग रखना, यूटेंसिल सेपरेट रखना, इवन सब. देन नेक्स्ट 5th पॉइंट यूज पोर्टेबल वाटर फॉर वाशिंग हैंड्स. पोर्टेबल वाटर मीन्स फ्री फ्रॉम पैथोजेंस, फ्री फ्रॉम केमिकल हजार्ड्स. कोई कुछ नहीं होना चाहिए, सब एकदम आरओ पानी. हाथ धोने को यूज करना, तुम्हारा रॉ मटेरियल वॉश करने का वो यूज करना. नेक्स्ट अच्छा यूनिफॉर्म डालना आप लोग. आफ्रांस, हेड कैप्स, नोज मास्क, बूट्स, एवरीथिंग कपड़ा अच्छा होना चाहिए. आईडी कार्ड से 7 दिन 5 दिन एक ही कपड़ा नहीं, जब जर्नी स्टार्ट करके होने पर कपड़ा धोना. बिल्कुल. एंड 7 नंबर क्या है, वॉश हैंड्स बिफोर एंड आफ्टर हैंडलिंग फूड, आफ्टर यूजिंग टॉयलेट्स, कॉफिंग, स्नीजिंग. सो आप संदास जाता है ना, वो साफ करना, हैंड से साफ करना. खाना को पहला कोई रॉ मटेरियल बेचो ना, पानी से सोप से अच्छा साफ करके
रखना। तो ये थोड़ा लोग क्या करता है, ऐसा 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 रखता नोज में, वो टाइम ऑल्सो आप लोग अच्छा हैंड वॉश करना पड़ता। देन कोई किसको कट हो गया, वो कट होने मतलब बैंडेज लगाना। సీఎం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీసిన ఘనుడని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ అనాలి, అత్యాచారాలు అనాలి, హత్యాకాండ అనాలి. కారణం ఒకటే, పదుల సంఖ్యలో ప్రాణాలు తీసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 100 రోజుల పరిపాలన కాలంలో జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు వైసీపీ మీద ఒక ప్రకంగా జరుగుతూ ఉంటే, డైరెక్ట్గా ప్రజల మీద ప్రజల ప్రాణాలు తీసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. వరద వస్తూ ఉంటుంది. వరద వచ్చేటువంటి సమయంలో వారందరికీ కూడా అన్ని రకాల విధానాలు తెలుస్తాయి. దాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఆయన ఏం చేశాడు, గేట్లు అనేటువంటి ఉంటే ఆ గేట్లు ఇంకా మూసేసి ఉంచాడే కానీ వెలగలేరులో వాటి నుంచి వచ్చేటి నీరు కనుక వదిలేట్లయితే వచ్చేటువంటి టీఎంసీలు వాటర్, లక్షల టీఎంసీలు వాటర్ వచ్చేటువంటి దాన్ని అంతా కూడా మరలా వెనక్కి నుంచి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయాయి ముందుకి. కానీ అలా కాకుండా ఎప్పుడైతే గేట్లు పెట్టి వెలగలేరులు ఆపాడో ఒకేసారి తీయటం అనేది జరిగింది. ఎందుకు తీయటం అనేది జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది. ఒక గిన్నిస్ బుక్లో ఎక్కాల్సినటువంటి విషయం ఏంటో తెలుసండి, ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఏ ముఖ్యమంత్రి యొక్క ఇల్లు కూడా వరదల్లో మునగల, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తప్ప. చంద్రబాబు నాయుడు గారు కూడా వరద బాధితుడే, కానీ దానికి బిల్డప్ ఏమిస్తాడు, నేను బయటకు వస్తున్నా, నేను బస్సులో పడుకుంటా, కలెక్టర్ ఆఫీసులో పడుకుంటా, మీ అందరినీ చూస్తా అని చెప్పడం మాత్రమే చేస్తాడు. కానీ ఇదంతా బిల్డప్కు సంబంధించినటువంటిది. వరదలు అతను ఇల్లు మునిగిపోయింది. దానికి కారణంతో పక్కనంతా కూడా నీళ్లలో నిలిగిపోయి ఉన్నాయి కాబట్టి కోర్టుకి వెళ్ళేటువంటి దారి కాబట్టి మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ గేట్లు ఎత్తడం వల్ల 40 మంది ప్రాణాలు గైకొన్నాడు. హత్యలు చేసినటువంటి మనిషిగా దాన్ని అభివర్ణించాలా. వరద నష్టం జాబితాలో పేర్లు లేని బాధితులు కలెక్టరేట్కు చేరుకొని వారి వాహనాలను రోడ్డుపై పార్క్ చేయడం వాహనాలు రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.